హలో వచ్చిందండి వయ్యారి. ఎవరిని అంటున్నాననే కదా మీ డౌటు. ఇంకెవరు, మన గోదావరి జిల్లాలో ఫేమస్ ది పులస, ది రాయల్ ఫిష్. చూసారా మిలమిలమిలమిల మెరిచిపోతుంది. ఎస్, పులస అంటారు దీన్ని. గోదావరి జిల్లాలో బాగా ఫేమస్. ఆంధ్రప్రదేశ్లో సీజన్ ఇదే అనమాట. జూలై ఆగస్ట్ ఆ టైంలో వస్తుంటుంది ఇది. ఇది వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ ఫిష్ అనమాట. లైక్ ఒకప్పుడు మెడలో తాళి అమ్ముకునైనా, అదే పుస్తెలు అమ్ముకునైనా ఈ చేప తినేవారంట. బట్ మరీ ఇప్పుడు పుస్తెలు అమ్ముకుని అయితే చేప కొనలేదు, కానీ నార్మల్గానే కొనుక్కున్నాంలేండి. వెల్, మా గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకైతే ఇది బాగా సుపరిచితురాలు ఈవిడ. పులస చేప సీజన్ కాబట్టి తెచ్చేసుకున్నాం. కాకపోతే నేను మీకు రెసిపీ చూపించట్లేదు. బేసికల్లీ మా నాన్నగారు తెచ్చారనమాట, మా అమ్మగారు వండారనమాట. నేను దోబ్బి తినబోతున్నాను అనమాట. ఇదేంటి మధ్య మధ్యలో గొంతులోకి మంచులక్ష్మి అక్క వస్తుంది అనుకుంటున్నారా? వస్తారు, అందరు వస్తారు మధ్యలో. అలా దొల్లుతుంటాయి మాటలు మధ్యలో. బేసికల్లీ ఇయర్కి ఒక్కసారి తినే పులస చేప కాబట్టి మంచిగా మా అమ్మ అయితే వండి పంపించింది. ఇప్పుడు దీన్ని కుమ్మి కుమ్మి వదలాలన్నమాట. ఎంత బాగుందంటే, బేసికల్లీ ఈ పులస చేపలో బెండకాయ ముక్కలు కంపల్సరీ వేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. రెసిపీ వచ్చేసి ఆల్మోస్ట్ మామూలు ఫిష్ పులుసు లాగే పెట్టుకోవచ్చు, బట్ ఐ డోంట్ నో. ఈసారికి అయితే ఇలా చూసి ఊరుకోండి. నెక్స్ట్ ఇయర్ రెసిపీ తెలుసుకుని నేను వండి అప్పుడు మీకు పెడతా, ఓకేనా? ఈ లోపు అయితే నేను తినడానికి మంచిగా రెడీ అయిపోయినా. ఫ్యాన్సీగా ఆ ప్లేట్లో ఈ ప్లేట్లో సర్ది పెట్టేంత ఇది లేదు. తినడానికి రెడీ అయిపోయినా నేను. సో నా ప్లేట్లోంచి డైరెక్ట్ వీడియో తీసిన. సో ఎలా ఉంటే అలాగే అడ్జస్ట్ అయిపోండి, ఓకేనా? నేనైతే తినడానికి రెడీ అయిపోయినా. ఈ ఫిష్లో ముళ్ళు ఉంటుంది అమ్మా, ఇంచు ఇంచుకి ఒక ముళ్ళు ఉంటుంది రా నాయన. జాగ్రత్తగా తీస్తేనపోతే గుర్చుకుంటుంది కంచంలో. సో జాగ్రత్తగా తినండి. నాకైతే చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. సో నేను టపా టపా టపామని తినేసిన. మీకు డౌట్ రావచ్చు, ఈ పిల్ల గోదావరి పిల్ల, తెలంగాణ పిల్ల, మధ్య మధ్యలో చిన్న చిన్న తెలంగాణ వస్తుంది ఏంటో అనుకోకండి. నేను ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ టైప్ అనమాట. అన్నీ వస్తాయి వాయిస్లో, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటాను అనమాట. సో ఏమనుకోకండి. బేసికల్లీ పులుసు గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే వచ్చాను ఇక్కడ నేను మీకు. బుర్రలేని వాడు ముక్కలు ఒకటే తింటాడు, అదే బుర్ర ఉన్నవాడు చేప బుర్రని కూడా తింటాడు. ఏంటి బుర్రలో పురాణం అనుకుంటున్నారా? ఏదో ట్రై చేసేయాలండి. ముళ్ళులు మాత్రం మామూలుగా రేవరా స్వామి, తీసుకుని తినలేక సచ్చాను నేనైతే. అది సంగతి. ఈ పులుసు గురించి ఎంతమంది తెలుసు కమెంట్ చేయండి. తెలియని వారు ఉంటే తెలుసుకోండి. ది కాస్ట్లీయెస్ట్ ఫిష్, ది రాయల్ ఫిష్ పులస, ఆంధ్ర స్పెషల్. ఎస్, ఆయ్ నేను గోదావరి అండి. ఆయ్ బాగా అలవాటండి పులస అండి మాకు. ఆయ్ బై ద వే, మీకు ఈ పులస పురాణం నచ్చినట్టయితే తెలుసుగా, మాటల మాంత్రిక యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లనే మాట్లాడేసుకుందాం. ఓకే బాయ్ పిల్లలు. నేను ముళ్ళులు తీసుకుని తినలేదనుకోండి గొంతులు గూచుకుంటుంది అనమాట. సో బాయ్ పిల్లలు, వెళ్ళొస్తా, మళ్ళీ వీడియోలో కలుస్తా.